కళలు 7 శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 9వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. సప్త శరీరాలను అధిగమించడం గురించి తెలుసుకుందాం. 5వ శరీరాన్ని దాటి వెళ్ళడానికి ఏ పద్ధతి లేదు. ఎందుకంటే ప్రతి పద్ధతి కూడా అహం పరిధిలోనే ఉంటుంది. మీరు ఒక పద్ధతిని ఉపయోగించిన మరుక్షణం అహం బలోపేతమవుతుంది. అందుకే 5వ శరీరానికి అతీతంగా వెళ్ళదలిచిన వారు ఏ పద్ధతి లేదని చెబుతూ ఉంటారు. వారు పద్ధతి, లేమి గురించి కిటుకు, లేమి గురించి చెబుతూ ఉంటారు. ఎక్కడ ఎలా అనేది లేదు. 5వ శరీరం నుంచి ఏ పద్ధతికి అవకాశం లేదు. 5వ శరీరం వరకు మీరు ఒక పద్ధతిని ఉపయోగించవచ్చు, కానీ తరువాత ఏ పద్ధతి వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఉపయోగించేవాడు ఉండడు కాబట్టి. మీరు దేనిని ఉపయోగించినా ఉపయోగించేవాడు బలోపేతుడవుతాడు. అతనికి అహం ఇంకా ఇంకా దృఢమవుతుంది. అది ఆ దృఢత్వానికి కేంద్రమవుతుంది. అందుకే 5వ శరీరంలో ఉన్నవాళ్లు మాత్రమే అక్కడ అనంతమైన ఆత్మలు, అనంతమైన శక్తులు ఉన్నాయని అంటారు. ప్రతి స్పిరిట్ ఒక అణువులా ఉన్నట్లుగా వారు అనుకుంటారు. 2 అణువులు కలవలేవు. అవి కిటికీలు లేకుండా, ద్వారాలు లేకుండా, బాహ్యంగా ఉన్న దేనిని తమలోనికి చేరనివ్వకుండా మూసివేయబడి ఉంటాయి. అహం అనేది కిటికీలు లేనిది. మీరు లెబ్నిజ్ యొక్క మోనాడ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. 5వ శరీరంలో ఉన్నవాళ్లు మోనాడ్స్ అవుతారు. ఇక మీరు ఒంటరివారు, ఒంటరివారు, ఒంటరివారు. కానీ దృఢమైన ఈ అహం కూడా పోవాలి. ఏ పద్ధతి లేకుండా దీనిని త్యజించడం ఎలా? మార్గమే లేనప్పుడు దానిని దాటి వెళ్లడం ఎలా? దాని నుంచి తప్పించుకోవడం ఎలా? ఏ ద్వారము లేదు. ద్వారం లేని ద్వారం గురించి జైన్ యోగులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏ ద్వారము లేదు. అయినప్పటికీ దానిని దాటి వెళ్లవలసిందే. మరి ఏమి చేయాలి? ముందు ఈ క్రిస్టలైజేషన్తో మీరు తాదాత్మ్యం అవ్వవద్దు. కేవలం నేను అనే ఈ మూసి ఉన్న గృహాన్ని గురించి గమనికతో ఉండండి. కేవలం గమనికతో ఉండండి. ఇంకేమీ చేయవద్దు. అప్పుడు ఒక విస్ఫోటనం సంభవిస్తుంది. మీరు దానికి అతీతంగా ఉంటారు. జైన్లో వారికి ఒక నీతి కథ ఉంది. ఒక బాతుగుడ్డు ఒక సీసాలో ఉంది. గుడ్డు నుంచి బాతుపిల్ల బయటకు వచ్చి పెరగడం మొదలుపెట్టింది. సీసా మూతి చాలా చిన్నదిగా ఉంది. ఆ బాతు సీసా నుంచి బయటకు రాలేకపోతుంది. అది ఇంకా పెరుగుతుంది. మరి ఆ సీసా నివసించడానికి వీలు లేనంత చిన్నదిగా అవుతుంది. ఇప్పుడు బాతును రక్షించడానికి సీసానైనా ధ్వంసం చేయాలి, లేదా బాతు మరణిస్తుంది. ముముక్షువులను ఇలా అడిగారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? రెండింటినీ పోగొట్టుకోవడం మనకి ఇష్టం లేదు. బాతు రక్షింపబడాలి, సీసా రక్షింపబడాలి. మరి ఏం చెయ్యాలి? అది 5వ శరీరానికి సంబంధించిన సమస్య. బాతు పెరుగుతూ ఉన్నప్పుడు, బయటకు వెళ్లడానికి మార్గం లేనప్పుడు, అహం బలోపేతమై సంపూర్ణమైనప్పుడు ఏమి చెయ్యాలి? ముముక్షువు ఒక గదిలోకి వెళ్లి తలుపు మూసుకొని ఆ సమస్యను పరిష్కరించడం మొదలుపెట్టాడు. ఏం చెయ్యాలి? 2 అవకాశాలు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకటి సీసాను ధ్వంసం చేసి బాతును రక్షించుకోవడం, లేదా బాతును చావనిచ్చి సీసాను కాపాడుకోవడం. ఆ ధ్యాని ఇంకా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను ఒకదాని గురించి ఆలోచించి మళ్లీ దానిని చెరిపేస్తాడు. ఎందుకంటే అలా చేయడానికి ఏ దారి లేదు. మరి గురువు అతనిని వెనుకకు పంపించి ఇంకా ఆలోచించమన్నాడు. ఎన్నో రాత్రుళ్ళు, ఎన్నో పగలుగా ధ్యాని ఆలోచిస్తున్నాడు. కాని అలా చేయడానికి వీలు లేదు. చిట్ట చివరికి ఆలోచనలు ఆగిపోయే ఒక తరుణం వస్తుంది. అతను అరుస్తూ బయటకు పరిగెట్టి, యురేకా, బాతు బయటికి వెళ్లిపోయింది అన్నాడు. ఆ గురువు ఎలా అని అతనిని ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే ఈ మొత్తం విషయం కేవలం అర్ధరహితం. అందుకే 5వ శరీరం నుంచి ముందుకు వెళ్ళాలి. అంటే ఆ సమస్య ఒక జన్కోతిన్లా తయారవుతుంది.
కేవలం ఘనీభవించడాన్ని గమనికలో ఉంచుకోవాలి. ఆ బాతు బయటకు వెళ్ళింది. మీరు బయట ఉన్నప్పుడు ఆ క్షణం సంభవిస్తుంది. అక్కడ నేను అనేది లేదు. ఈ ఘనీభవించడం అనేది సంభవించింది, మరి అదృశ్యమయ్యింది. 5వ శరీరానికి క్రిస్టలైజేషన్, కేంద్రకం, అహం అవసరం. ఒక మార్గంగా, ఒక వంతెనగా అది ఒక ఆవశ్యకం. లేకపోతే 5వ శరీరాన్ని దాటలేరు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. 4వ శరీరాన్ని అధిగమించకుండా 5వ శరీరాన్ని సాధించిన వారు కొందరు ఉన్నారు. ఎంతో సంపదను సాధించిన వారు కొందరు ఉన్నారు. ఎంతో సంపదను సాధించిన వ్యక్తి 5వ శరీరాన్ని సాధించాడు. అతను ఒక విధంగా అహాన్ని ఘనీభవింపచేశాడు. ఒక దేశానికి అధ్యక్షుడు అయిన వ్యక్తి ఒక విధంగా అహాన్ని ఘనీభవింపచేస్తాడు. ఒక హిట్లర్, ఒక ముస్సోలిని ఒక విధంగా అహాన్ని ఘనీభవింపచేస్తారు. కానీ ఘనీభవింపచేయడం అనేది 5వ శరీరంలో ఉంటుంది. ఒకవేళ క్రింద 4 శరీరాలు దానికి అనుగుణంగా ఉండకపోతే ఆ ఘనీభవింపచేయడమే ఒక వ్యాధి అవుతుంది. మహావీరుడు మరి బుద్ధుడు కూడా ఘనీభవింపచేశారు. కానీ వారు ఘనీభవింపచేయడం అనేది వేరే విధంగా ఉంటుంది. 5వ శరీరాన్ని చేరాలనే అంతర్గత ఆవశ్యకత మూలంగా మనమంతా అహాన్ని సంతృప్తిపరచడానికి ఆరాటపడుతూ ఉంటాము. కానీ మనం అడ్డదారిని గనక ఎంచుకుంటే చివరికి పరాజయం పాలవుతాము. అతి దగ్గర దారి ఏమిటంటే సంపద, పవర్ మరి రాజకీయాలు. అలా అహాన్ని సాధించవచ్చు, కానీ అది ఒక తప్పుడు విధంగా ఘనీభవింపచేయడం అవుతుంది. అది మీ సంపూర్ణ వ్యక్తిత్వానికి అనుగుణంగా లేదు. అది మీ కాలి మీద పుండులా గడ్డగట్టినట్లు ఉంటుంది. అది తప్పుడు విధంగా ఘనీభవింపచేయటం. అది ఒక అసాధారణ పెరుగుదల. అది ఒక వ్యాధి. 5వ శరీరంలోని బాతు బయటికి వెళ్ళింది అంటే మీరు 6వ శరీరంలో ఉన్నట్లు లెక్క. 5వ శరీరం నుంచి 6వ శరీరానికి వెళ్లడం అనేది ఒక రహస్యమయ భూమిక. 5వ శరీరం వరకు సాంకేతిక పద్ధతులను ఉపయోగించవచ్చు. అందుకే యోగా ఉపయోగపడుతుంది. కానీ దాని తర్వాత అది అర్ధరహితం. ఎందుకంటే యోగా అనేది ఒక విధి విధానం, మరి అది ఒక శాస్త్రీయ పద్ధతి. 5వ శరీరంలో జన్ చాలా సహాయకారి అవుతుంది. 5వ శరీరం నుంచి 6వ శరీరానికి వెళ్ళడానికి అది ఒక పద్ధతి. జన్ వికసించింది జపాన్లో అయినా ప్రారంభమయ్యింది మాత్రం భారతదేశంలోనే. దాని మూలాలు యోగా నుంచి వచ్చాయి. యోగా జన్గా వికసించింది. పశ్చిమ దేశాలకు జన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే పాశ్చాత్య అహం ఒక విధంగా ఘనీభవించింది. పశ్చిమంలో వారు ప్రపంచానికి అధిపతులు. వారికి అన్నీ ఉన్నాయి. అది మొదటి 4 శరీరాలను అధిగమించడం ద్వారా అభివృద్ధి చేయబడలేదు. అందుకే పశ్చిమానికి జన్ ఎంతో ఆకర్షణీయమైంది. కానీ అది వారికి ఉపయోగపడదు. ఎందుకంటే అది తప్పుడు విధంగా ఘనీభవించింది. గుర్జిఫ్ పశ్చిమానికి ఎంతో ఉపయోగం. ఎందుకంటే అతను మొదటి శరీరం నుంచి 5వ శరీరం వరకు పనిచేస్తాడు. 5వ శరీరం దాటిన తరువాత అతను అంత ఉపయోగకరం కాదు. 5వ శరీరం వరకు ఘనీభవించడం వరకు మాత్రం అతను ఉపయోగకరం. అతని పద్ధతుల ద్వారా మీరు సరియైన విధంగా ఘనీభవించడాన్ని సాధించగలుగుతారు. పాశ్చాత్యంలో జెన్ వేలం వెరిలా ఉంది. ఎందుకంటే దాని మూలాలు అక్కడ లేవు కాబట్టి. తూర్పు దేశాలలో అది సుదీర్ఘమైన పద్ధతుల ద్వారా అభివృద్ధి చెందింది. హఠయోగంతో ప్రారంభించబడి బుద్ధునిలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. వేల వేల సంవత్సరాల అణకువ అహానిది కాదు, అది సాత్వికానిది. సానుకూల కార్యానిది కాదు, అది గ్రహణ సామర్థ్యానిది. ఎంతో కాలం నుంచి స్త్రీతత్వమానం గ్రహణ సామర్థ్యం గల మానసం ద్వారా వచ్చింది. పాశ్చాత్యం ఎప్పుడూ పురుషతత్వంగా, పౌరుషంగా, దుడుకుగా, నిశ్చయాత్మకంగా ఉంటే తూర్పు ఎల్లప్పుడూ స్త్రీగానే ఉంది. తూర్పు బహిర్గతంగానూ గ్రహణశీలిగానూ ఉంది. తూర్పులో కూడా జెన్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే మిగతా పద్ధతులు, మిగతా విధానాలు 4 అధో శరీరాల మీద పనిచేశాయి కాబట్టి. ఈ 4 మూలాలు అయ్యాయి. మరి అప్పుడు జెన్ వికసించవచ్చు. ఈనాడు జపాన్లో జెన్ ఇంచుమించు అర్ధరహితంగా తయారయ్యింది.
కారణమేమిటంటే జపాన్ పూర్తిగా పాశ్చాత్యం అయిపోయింది. ఒకప్పుడు జపనీయులు ఎంతో అణకువగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారి అణకువ కేవలం ప్రదర్శనే. ఇక అది ఎప్పటికీ వారి అంతర్గర్భిత స్థితి కాదు. అందుకే జెన్ జపాన్ నుంచి పైకి పాశ్చాత్యంలోనికి వచ్చింది. కానీ ఈ పేరు ప్రఖ్యాతులు కూడా తప్పుడు అహం ధృవీకరణ వల్లనే వచ్చింది. 5వ శరీరం ముందు జెన్ని ఉపయోగిస్తే మీరు సటోరీని అనుభవించవచ్చు. కానీ అది సమాధి కాదు. సటోరీ తప్పుడు సమాధి లాంటిది. అది సమాధి యొక్క క్షణికమైన అస్పష్టపు అనుభవమే. కానీ అది కేవలం క్షణికం మాత్రమే. 4వ శరీరమైన మానసిక శరీరానికి సంబంధించినంత వరకు సటోరీ మిమ్మల్ని ఇంకా కళాత్మకంగా తయారు చేస్తుంది. అది మీతో ఒక సౌందర్య స్పృహను సృష్టిస్తుంది, ఆరోగ్యకరమైన భావనను సృష్టిస్తుంది. కానీ అది అహం ఘనీభవించడానికి ఉపయోగపడదు. మీరు 4వ శరీరం నుంచి 5వ శరీరానికి వెళ్ళడానికి అది ఉపయోగపడదు. అహం దృఢమైన తరువాత మాత్రమే జెన్ ఉపయోగపడుతుంది. ఎలా అనేది లేకుండానే బాతు సీసా నుండి బయటకు వచ్చింది. కానీ ఇతర మార్గాలు ఎన్నింటినో ఉపయోగించిన తరువాత ఈ పాయింట్ దగ్గర మాత్రమే దానిని సాధన చేయవచ్చు. ఒక చిత్రకారుడు కళ్ళు మూసుకొని చిత్రాలు గీయగలడు. అతను ఒక ఆటలా పెయింట్ వేయగలడు. నటనలా కాకుండా ఒక నటుడు నటించగలడు. నిజానికి నటన అనేది నటన లేనప్పుడే పర్ఫెక్ట్ అవుతుంది. మరి ఎన్నో సంవత్సరాల శ్రమ దానిలో ఇమిడి ఉంది, ఎన్నో సంవత్సరాల సాధన. ఇప్పుడు నటుడు పూర్తిగా తేలికగా ఉంటాడు. కానీ ఆ తేలికతనమనేది ఒక రోజులో సాధించేది కాదు. దాని మార్గాలు దానికి ఉన్నాయి. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.